హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ వైరల్ రెసిపీ అండి ఇది. కొరియన్ పొటాటో నూడిల్స్. దీని ప్రాసెస్ నేను టకటకా చెప్పేస్తాను. మీరు చకచకా చేసేసుకోండి. ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని ఆలివ్ వేసుకొని బాగా వాష్ చేసి పైన పీల్ అంతా రిమూవ్ చేసి క్యూబ్స్‌గా కట్ చేసుకొని దీన్ని మనం 2 విజిల్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న ఆలుని బాగా మ్యాష్ చేసేసి ఇందులో కొద్దిగా కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ స్టిక్కీగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్, ఆరిగానో పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రోల్స్ చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్‌గా. దీన్ని మనం నూడిల్స్ లాగా ఇలా రోల్ చేస్తూ రావాలి ముందుకు వెనక్కి. చేస్తున్నప్పుడు మనకు దీన్ని షార్ట్ నూడిల్స్ అయినా చేసుకోవచ్చు, దీన్ని లాంగ్ నూడిల్స్ అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇదంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని మనం ఒక్కొక్కటి ఇలా బాయిలింగ్ వాటర్లో డ్రాప్ చేసుకుంటూ రావాలండి. ఇది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది అంటే ఇది పైకి తేలుతాయి, అప్పుడు మనకు నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఈలోపు మనం సీజనింగ్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసుకోవాలి. రోస్ట్ చేసి పెట్టుకున్న సెసమే సీడ్స్ అంటే నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా, అలాగే సోయా సాస్ కొద్దిగా. ఈ వీటిలో సాస్లో మనకు సాల్ట్ ఉంటుంది కనుక లైట్గా మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా ఆరిగానో పౌడర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సీజనింగ్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు బాయిల్ అయిన నూడిల్స్ని ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని మనం సీజనింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్ని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దీని మీద వేసి ఇలా బాగా కోట్ చేసుకోవాలండి ఫోర్క్స్తో. అంతే అండి. పైన గార్నిషింగ్గా మనం కొద్దిగా సెసమే సీడ్స్ని వేసుకుంటే మన స్పైసీ కొరియన్ పొటాటో నూడిల్స్ రెడీ.